ఎవరీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టోకాట్ తెలుగు. ఈరోజు అయితే మీకు ఒక ఫ్రీ ప్రాజెక్ట్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి లేయర్ ఎడ్జ్ అనే ప్రాజెక్ట్. అండ్ ఈ ప్రాజెక్ట్ ఏంటంటే ఫండింగ్ అనేది రేస్ చేసింది. లైక్ వీళ్ళైతే ఎంత రేస్ చేసాము ఏంటి అని అయితే వీళ్ళైతే డిస్క్లోజ్ చేయలేదు. కాకపోతే ఫండింగ్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు బ్లాక్ చైన్ ఫౌండర్స్ ఫండ్ దగ్గర నుంచి ఇట్లాంటి వీసీలు అందరి దగ్గర నుంచి ప్రీ సీడ్ రౌండ్ అయితే జరిగింది. లైక్ ఈ ప్రీ సీడ్ రౌండే కాబట్టి మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 1 మిలియన్ లోపు అయితే వీళ్ళైతే రేస్ చేసి ఉంటారు. సో అందుకనే తక్కువ అమౌంట్ కదా అని బయటికి డిస్క్లోజ్ చేయట్లేదు. సో వీళ్ళైతే సూన్ మళ్ళీ సీడ్ రౌండ్ అనేది ఉంటుంది. సిరీస్ ఏ, సిరీస్ బి ఇవన్నీ ఉంటాయి కదా, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో ఇవన్నీ లైక్ ఈ రౌండ్స్ అయిపోయాక వీళ్ళైతే అనౌన్స్ అయితే చేస్తారు. లైక్ 10 మిలియన్ కానీ 15 మిలియన్ ఆ రేంజ్లో అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ప్రాజెక్ట్కి ఫండింగ్ అనేది. అండ్ వీళ్ళు చూసుకుంటే ఇక్కడ బేబీలోన్ అనే ప్రాజెక్ట్తో కూడా వీళ్ళు టైఅప్ పెట్టుకున్నారు. ఈ బేబీలోన్ అనే ప్రాజెక్ట్ ఇంకా రిలీజ్ అవ్వలేదు, కాకపోతే టెస్ట్ నెట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేయలేరు యాక్టివిటీస్ అయితే. కాకపోతే ఏంటంటే లైక్ ఈ బేబీలోన్ ప్రాజెక్ట్ తోటి వీళ్ళు టైప్ పెట్టుకున్నారు కదా, ఈ ప్రాజెక్ట్కి అయితే 96 మిలియన్ ఫండింగ్ అయితే ఉంది. సో ఈ మంచి ప్రాజెక్ట్ కాకపోతే వీళ్ళైతే పార్ట్నర్షిప్ అయితే పెట్టుకోరు కదా. సో లేయర్ ఎడ్జ్ అనేది మీరు ట్రై చేయొచ్చు. ఫ్రీ ప్రాజెక్టే, మీరు ఏమో రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏంటంటే మీరు అందరూ ఇక్కడ వీళ్ళు లేయర్ ఎడ్జ్ ఇన్సెంటివైజ్ చేసినట్టు అని చెప్తున్నారు. ఇన్సెంటివైజ్ చేసినట్టు అంటే మీ అందరికీ తెలిసిందే, కన్ఫర్మ్డ్ రివార్డ్స్ అనేది ఉంటుంది. అది ఎంతైనా రావచ్చు, $200 రావచ్చు, 300 రావచ్చు, ఎంతైనా రావచ్చు. రివార్డ్ అనేది కన్ఫర్మ్ ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ పైన చూసి భయపడాల్సిన అవసరమే లేదు, టెస్ట్ నెట్ అంటే మాకు చేయడం రాదేమో అని. సో ఇది టెస్ట్ నెట్ అంటే టెస్ట్ నెట్ కాదు. లైక్ మీకు ఎట్లా అంటే డీపిన్ ప్రాజెక్ట్ లాగానే సేమ్ బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోవడం. మీరు నెక్సెస్ ఎట్లా అయితే జస్ట్ బ్రౌజర్లో ఆన్ చేసి పెట్టుకున్నారో, దీనికి ఎక్స్టెన్షన్ అయితే ఇంకా ఏం రిలీజ్ చేయలేదు. వీళ్ళైతే సూన్ ఎక్స్టెన్షన్ అయితే రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఫేజ్ 1లో ఉంది, ఫేజ్ 2 నెక్స్ట్ రన్ అయ్యింది. ఫేజ్ 1లో మీరు పక్కాగా జాయిన్ అవ్వండి ఈ వీడియో చూడగానే. ఎందుకు చెప్తున్నానంటే ఈ ఫేజ్ 1లో ఏంటంటే ఫేజ్ 1లో కూడా కొన్ని రివార్డ్స్ ఇస్తారు. అండ్ ఎర్లీ మెంబర్స్ ఎవరైతే త్వరగా జాయిన్ అయ్యారో ఫేజ్ 1లో వాళ్ళకైతే రివార్డ్స్ అయితే పక్కాగా ఉంటాయి. కొంచెం బోనస్ అయితే ఉంటుంది ఫేజ్ 2తో పోలిస్తే. సో మీరు ఫేజ్ 1లో అయితే పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ మీరు ఫేజ్ 1 చూసుకుంటే జనవరి 22 నుంచి జనవరి 28 వరకు, ఈరోజు 25th కదా, ఇంకా 3 days ఉంది. మీరైతే ఫాస్ట్గా జాయిన్ అయిపోయి లైక్ ఈ 3 days అయితే మీరు చేయండి, రన్ చేయండి బ్యాక్గ్రౌండ్లో పెట్టుకొని. అండ్ తర్వాత కూడా ఫేజ్ 2 ఉంది, ఫేజ్ 2లో కూడా జాయిన్ అవ్వచ్చు. 28th నుంచి ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోద్ది, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. సో వీళ్ళు ఫేజ్ 2లో అనేది మీకు బ్రౌజర్ ఎక్స్టెన్షన్ కూడా లాంచ్ చేస్తామని చెప్తున్నారు. సో అవన్నీ ఉంటుంది. నేను డైరెక్ట్గా వీడియోలో వెళ్ళిపోదాము. సో మీకైతే ఫస్ట్ అయితే స్క్రీన్ అయితే ఇది ఇట్లా వస్తుంది. మీరు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, లైక్ dashboard.layerEdge.io. ఇక్కడ మీకు ఏంటంటే వర్సిలే చెక్ పాయింట్ అని వచ్చి ఇక్కడ నాట్ వెరిఫైడ్ అని వస్తుంది. సో ఒకవేళ మీకు నాట్ వెరిఫైడ్ అని వస్తుంటే మీరు ఏం చేస్తారంటే రిఫ్రెష్ కొడుతూ ఉండండి పేజ్ని రిఫ్రెష్ కొడుతూ ఉంటే వస్తుంది. ఒకవేళ అప్పుడు కూడా మీకు ఎన్నిసార్లు రిఫ్రెష్ కొట్టినా 50 times కొట్టినా రాలేదు అంటే మీరు వేరే బ్రౌజర్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. లైక్ ఏ బ్రౌజర్లో ఏం చేయొచ్చు, మెటామాస్క్లో అయినా ఏంటంటే మొబైల్ యూజర్స్ అయితే కివీ బ్రౌజర్ ఆర్ మెసెస్ బ్రౌజర్లో చేయొచ్చు. ఇంకా మీరు ఒకవేళ పీసీ యూజర్స్ అయితే మీరు ఏ బ్రౌజర్లో అయినా చేయొచ్చు. సో తర్వాత వచ్చేసి ఇట్లా వస్తుంది మీకు స్క్రీన్ అయితే. ఇట్లా వచ్చాక ఇక్కడ కనెక్ట్ వాలెట్ అని ఉంటుంది. అండ్ అప్పుడప్పుడు మీకు వెబ్సైట్ వర్క్ అవ్వకపోవచ్చు, అది కూడా గుర్తుపెట్టుకోండి. నాకు వర్క్ అవ్వలేదు, సో అట్లానే అప్పుడప్పుడు ఎర్రర్స్ వస్తున్నాయి. వర్క్ అవ్వకపోతే మీరు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ కొంచెంసేపు ఆగాక తర్వాత ట్రై చేయండి, వర్క్ అయింది. సో అది. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి కనెక్ట్ వాలెట్ అని క్లిక్ చేసి మెటామాస్క్ అయితే కనెక్ట్ చేసుకోండి. సో మెటామాస్క్ అనేది మనం రిక్వెస్ట్ ఇచ్చాక కొంచెం అయితే టైం పట్టిద్ది లైక్ రెస్పాండ్ అవ్వడానికి. సో అందులో ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. మీరేం గ్యాస్ ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీ ట్రాన్సాక్షన్ ఇదంతా. జస్ట్ కనెక్ట్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు లైక్ ఇన్వైట్ కోడ్ అనేది అడుగుతుంది. సో మీకు ఎక్స్ట్రా పాయింట్స్ కావాలి అంటే 50 points అంత ఇస్తున్నారు వీళ్ళు ఎక్స్ట్రా పాయింట్స్. ఆ ఎక్స్ట్రా పాయింట్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో కోడ్ ఉంది, ఆ కోడ్ అయితే మీరు కాపీ చేసుకొని లేదంటే ఇక్కడ కోడ్ అయినా కానీ మీరు చూసుకొని ఎంటర్ చేసేయండి. మీకు ఒకవేళ నేను చెప్పే కంటెంట్ కనుక యూస్ఫుల్ అనిపిస్తుంటే మీరైతే కోడ్ అయితే ఎంటర్ చేసి చేయండి. సో తర్వాత అయితే కంటిన్యూ అనేది క్లిక్ చేయండి. కంటిన్యూ అనేది క్లిక్ చేశాక ఇక్కడ వ్యాలిడేటింగ్ అని వస్తుంది. వ్యాలిడేటింగ్ అని వచ్చాక మీకు చూసుకోవచ్చు ఇట్లా వచ్చింది కదా. నెక్స్ట్ స్క్రీన్ అయితే ఇక్కడ మనకి స్టాటిస్టిక్స్ అనేది చూపిస్తుంది. ఇంకా వీళ్ళైతే ఫుల్గా అయితే డెవలప్ చేయలేదు ఈ డాష్బోర్డ్ని. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇంక ఇక్కడికి వచ్చేసాక జస్ట్ ఇక్కడ మీకు డాష్బోర్డ్ కనిపిస్తుంది. అండ్ లైక్ స్టాప్డ్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ మనకి. మీరు ఏం చేయాలంటే సింపుల్ ఇక్కడ స్టార్ట్ నోడ్ అని ఉంది కదా, స్టార్ట్ నోడ్ అనేది అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి మెటామాస్క్లో అయితే ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. సో మీరు మా మెటామాస్క్లో ట్రాన్సాక్షన్ అనేది వచ్చాక ఆ మెటామాస్క్లో ట్రాన్సాక్షన్ అనేది సైన్ చేయాల్సి వస్తుంది.
అప్పుడే మీకు నోడ్ అనేది స్టార్ట్ అయింది. దానికి కూడా అంతే సేమ్, మీరేం ₹1 కూడా గ్యాస్ ఫీజ్ అనేది పెట్టాల్సిన అవసరం లేదు, అదంతా ఫ్రీ ట్రాన్సాక్షనే. ఒకవేళ మీకు ఇక్కడ రెస్పాండ్ అవ్వదు, ఒక్కోసారి రెస్పాండ్ అవ్వకపోతే మళ్ళీ సెకండ్ టైం అయితే ఎంటర్ చేయండి స్టార్ట్ నోడ్ అని. ఇక్కడ ప్రాసెసింగ్ అని వచ్చింది కదా, ప్రాసెసింగ్ అని వచ్చాక తర్వాత మీకు అయితే ఇట్లా వస్తుంది. నెక్స్ట్ స్క్రీన్ అయితే మెటామాస్క్ అయితే ఓపెన్ అయిపోయింది. మీరు మొబైల్ యూజర్స్ అయితే 3 డాట్స్ నొక్కేసి కిందకి వెళ్ళి చూసుకోండి, మెటామాస్క్ దగ్గర 1 అని ఉంటుంది. 1 అని ఉంటే కన్ఫర్మ్ చేయండి. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు నోడ్ అనేది మనకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నోడ్ పాయింట్స్ అయితే 5 లైక్ స్టార్ట్ అయిపోయి నోడ్ పాయింట్స్ అయితే కలెక్ట్ అవుతూ ఉంటుంది. ఇట్లా మీరు బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోండి. దీనికైతే మీకు ఎటువంటి ఎక్స్టెన్షన్ లేదు. వీళ్ళు చెప్తున్నారు కదా ఎక్స్టెన్షన్ అనేది, వీళ్ళు నెక్స్ట్ ఫేజ్ 2 ఏదైతే ఉందో ఫేజ్ 2లో అయితే మేము డెవలప్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు లైట్ నోట్స్ అంటే అవే ఎక్స్టెన్షన్సే. ఇంకా సో ఇట్లా అయితే మీరు రన్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మీకు మీ కాంట్రిబ్యూషన్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ లైక్ మీరు ఎంత పర్సెంటేజ్ కాంట్రిబ్యూట్ చేశారు అంటే అందరితో పోలిస్తే 100%, అందరూ కలిపి 100% అనుకోండి. 100%లో మీ పర్సంటేజ్ అంత ఇండివిజువల్ పర్సంటేజ్ అనేది ఇక్కడ మీకు మీ కాంట్రిబ్యూషన్లో కనిపిస్తుంది. సో మీరు ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. లైక్ తర్వాత చెక్ చేసుకోండి, వెంటనే అయితే మీకు కనిపించకపోవచ్చు, ఈవినింగ్ అట్లా చెక్ చేసుకోండి. కానీ చెక్ చేసుకోకపోయినా ప్రాబ్లం అయితే ఏం లేదు. టోటల్ నోట్ పాయింట్స్లో మీరు నోట్ పాయింట్స్ అనేది ఎక్కువ కలెక్ట్ చేయడానికి ట్రై చేయండి. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఇదే. అండ్ ఈ చెప్పాను కదా ఫేజ్ 1లో మీరు పక్కాగా పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి, మంచి యూజ్ ఉంటుంది మీకు. ఎందుకంటే ఏ ప్రాజెక్ట్లో అయినా ఎర్లీగా ఉన్న వాళ్ళకి రివార్డ్స్ అయితే డిస్ట్రిబ్యూట్ ఎక్కువ చేయాలని వాళ్ళు చూస్తారు, కానీ లేట్ కమర్స్కి ఎవరు ఏ ప్రాజెక్ట్ ఇవ్వదు. అండ్ మీకు ఏమాత్రం హెల్ప్ఫుల్ అనిపించినా కానీ వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, అందులో అయితే జాయిన్ అవ్వండి.